జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల ముందు ఒకలా ఉన్న నేతలు పదవులు వచ్చిన తరువాత మార్పు కనిపిస్తోందని మండిపడ్డారు. పార్టీ పైన తనపైన విమర్శలు చేస్తున్నా స్పందించాల్సిన బాధ్యత లేదా అంటూ మండిపడ్డారు పవన్. అన్నీ తానే మాట్లాడితే ఇక మీరంతా ఎందుకు అంటూ నిలదీశారాయన. లడ్డూ వివాదంతో పాటు ప్రతిపక్షం చేస్తున్న విమర్శలపైన ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసని, పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతల సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పదవులిచ్చింది అనుభవించడానికి కాదు, పని చేయడానికి అని తేల్చి చెప్పారాయన. లడ్డూ వ్యవహారంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పార్టీ నేతలెవరూ ఎందుకు మాట్లాడడం లేదని పవన్ నిలదీశారు. వైసీపీ దుష్ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. అన్ని అంశాలపైన తానే మాట్లాడితే ఇక పీఏసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ ట్రాప్లో పడొద్దని జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేశారు పవన్. జనసేన చాలా మంది రక్తం చిందించి వారు తిన్న దెబ్బలపై నిలిచిన పార్టీ అని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని సూచించారు. కొందరు నేతల పేర్లు ప్రస్తావించి మరీ క్లాస్ తీసుకున్నారు. పరోక్షంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలని, వారి వల్ల పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు. ఎవరు ఏం చేస్తున్నారో నేనొచ్చి చూడను, ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దానిని పార్టీకి ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు. నాయకులు ఏదైనా తప్పు చేస్తే పార్టీ పరంగా విచారణ చేస్తామని, తప్పు ఉందని తేలితే యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత నేతలపైన ఉందన్నారు. జనసేన నాయకులు కూటమి ధర్మాన్ని పాటించాలని అన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కూటమి సమావేశాల్లో పాల్గొనాలని అన్నారు. ఇక టీడీపీ నాయకులు సమావేశాలకు పిలిస్తే వెళ్లి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలని, కానీ ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత సమావేశాల్లో పాల్గొనవద్దని, దూరంగా ఉండాలని సూచించారు పవన్. మనం కేవలం పొత్తులోనే ఉన్నామన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన అన్న ఎమ్మెల్సీ నాగబాబుపై పవన్ కొంత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎంపీని ఉద్దేశించి, మీకు లండన్ టూర్లకు వెళ్లేందుకు సమయం ఉంది, కానీ పవిత్రమైన తిరుపతి లడ్డూ అంశంపై మాట్లాడడానికి టైం లేదా అని నిలదీశారు పవన్. అమ్మాయిల వస్త్రధారణపై మాట్లాడడం, సోషల్ మీడియాలో స్పందిస్తున్న నాగబాబు తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో బహిరంగంగా పార్టీ గురించి, నా గురించి అనేక ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎవరూ వీటిని సీరియస్గా తీసుకోవడం లేదు, కౌంటర్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి అని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జోక్యం చేసుకుని ఆయా పార్టీల సోషల్ మీడియా టీం బలంగా ఉందని చెప్పారు. దీనికి పవన్ ధీటుగా జవాబిచ్చారు. సోషల్ మీడియా పరంగా మనం కూడా బలంగానే ఉన్నామని, మీరు గట్టిగా మాట్లాడితే అదే ప్రచారంలోకి వస్తుందని తెలిపారు. సోషల్ మీడియా గెలిపోటములను నిర్ణయించదని, మన పార్టీపై వచ్చిన నెగటివ్ న్యూస్ను మనమే వైరల్ చేయడం వల్ల దానికి బలం వస్తుందన్నారు. మనం ఆ పద్ధతి మార్చుకోవాలని సూచించారు పవన్.